ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. పంచలింగాల కర్నూలు జిల్లా జైలు ఉన్న పంచలింగాలకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి ధైర్యం చెబుతున్నారాయన. ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కాసేపట్లో ములాఖత్ తర్వాత బయటకు వస్తారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మీడియాను కూడా అడ్రస్ చేయబోతున్నారు. అశేష జనవాహిని మధ్య కర్నూలులో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ అయ్యారు. విరూపాక్షిని పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల జైలుకు వెళ్లే దారిలో వైఎస్ జగన్ కు జనం బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నేతను చూసేందుకు పోటెత్తారు జనం. వైఎస్ జగన్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దారి పొడవునా ఉన్న అశేష జనవాహినికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విరూపాక్షిని పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా జైలు పంచలింగాలలో ప్రస్తుతం ఆయన ములాఖత్లో విరూపాక్షితో భేటీ అయ్యారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, చెప్పండి, విరూపాక్షి ఆయన పైన కేసు పెట్టి అక్రమంగా జైల్లోకి పెట్టిన పరిస్థితి. కేవలం విరూపాక్షి ఒక్కరే కాదు, ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా ఇలా చాలా మందిపై అక్రమ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం మనకు కనిపిస్తోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులకు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక్కడ ప్రజలు చర్చించుకున్నట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం కన్నా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడం కన్నా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వాటిని ద్వారా ఏదైతే కక్ష సాధింపులకు పాల్పడుతూ అక్రమ కేసులకు, అదేవిధంగా హింసా రాజకీయాలు చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందామని టీడీపీ కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఇక్కడ కర్నూలులో కూడా ఒక పెద్ద విస్తృతమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అంటే దాదాపుగా మనం చూసాం, ఎందుకంటే సిగిరి అప్పలరాజు దగ్గర నుంచి అంబటి రాంబాబు, అలాగే ఇప్పుడు ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి దాకా చాలా మంది పైన అక్రమ కేసులు బనాయించారు, జైలుకు పంపించారు, అదేవిధంగా ఇళ్లపైన దాడులు చేశారు, అదేవిధంగా వ్యక్తిగత ఆస్తులపైన దాడులు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతుగా నిలవకుండా అనేక కుట్రలకు టీడీపీ కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నట్లుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకని ఇందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ చెప్తున్నట్లుగానే రెడ్ బుక్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందో ఇక్కడ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా రెడ్ బుక్ లో భాగంగానే ఎమ్మెల్యే విరూపాక్షి పైన, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులపైన వేధింపులు కొనసాగుతున్నాయి. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కూడా అనేక అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటికీ నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న శాంతియుత నిరసన కావచ్చు, లేకుంటే శాంతియుతంగా వెళ్తున్న కార్యక్రమాలు కావచ్చు, అందుకే పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ రోజున కర్నూలు సంబంధించిన ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు పంచలింగాల సంబంధించిన ఈ ఊరు దాకా పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావంగా ముందుకు వచ్చారు, మద్దతు ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి వీటన్నిటికీ టీడీపీ కూటమి ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాస్తవానికి అయితే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులపైన అనేక కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గత 12 రోజులుగా కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి విరూపాక్షి సౌమ్యుడిగా పేరుంది. బీసీ సామాజిక అంటే వాల్మీకి, బోయ సామాజిక వర్గాలకు సంబంధించిన ఈయన సాధారణ కార్యకర్త నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి దాకా ఎదిగారు. కేవలం తన పార్టీ కార్యకర్తలు ఎందుకు బెదిరిస్తున్నారని నిలదీసేందుకు వెళ్ళిన నేపథ్యంలోనే ఆయనపైనే దాడి చేయడం, అదేవిధంగా ఆయనపైనే అక్రమ కేసులు బనాయించడం, అదేవిధంగా వీటికి సంబంధించి ఇప్పుడు 12 రోజుల పాటు ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కర్నూలు జిల్లా జైల్లోకి వెళ్లారు. ములాఖతు ద్వారా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని
పరామర్శిస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు ఏం జరిగింది, కేసు పూర్వపరాలు ఏంటి, అదేవిధంగా అంతకుముందు జరిగిన ఘటనలు ఏంటి, రాజకీయ వేదికలు ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ విరూపాక్షి నుంచి పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, అదేవిధంగా విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ములాఖాత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షితో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ శివారెడ్డి రామాంజనమ్మ లాంటి వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. ఆమె మాట్లాడడం కానీ లేకపోతే ఆమె మాట్లాడుతున్న పద్ధతి కానీ చూస్తుంటే అన్యాయంగా ఇలాంటి ఒక కుటుంబం మీద కక్ష సాధింపుకి పాల్పడుతున్నారు అని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది. కేవలం విరూపాక్షి మాత్రమే కాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్ల పైన ఒక్కసారైనా జైలుకు పంపి తీరాలనేదో కంకణం కట్టుకున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది జిల్లా మొత్తం, రాష్ట్రం అంతా. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అక్రమ కేసుల ద్వారా జైలుకు పంపితే ఆ పార్టీ క్యాడర్ అంతా బలహీనమవుతుంది. ఆ కాన్స్టిట్యూన్సీ లో ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేయొచ్చున్న ఒక కుట్రపూరిత ఉద్దేశంతోనే టీడీపీ కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, బోయ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఈ రోజున అక్రమ కేసులో జైలుకు పంపడం జరిగింది. అయితే వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగా ప్రజలైతే భయపడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భయపడిన పరిస్థితి కనిపిస్తోంది. రెడ్ బుక్ ద్వారా భయపెడదాం అనుకున్న పాలకుల పైన పోరాటం సాగిస్తాం, ఎంతవరకైనా తెగింపుతో ముందుకు సాగుతామని చాలా స్పష్టంగా ఏర్కొన్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపున కార్యకర్తలకు భరోసా ఇస్తూనే, ధైర్యం ఇస్తూనే, మరోవైపున శాంతియుత నిరసన కార్యక్రమాలకు, ప్రజా వ్యతిరేక పోరాటాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, ఒకవైపున రెడ్ బుక్ అరాచకాల పైన పోరాడుతూనే, మరోవైపున ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్న విషయం తెలిసింది. ఇటీవల డిఎస్సీ పైన, డిఎస్సీ అక్రమాల పైన అనేక పోరాటాలు చేశారు. అదేవిధంగా రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన పోరాటాన్ని కూడా జరుపుతున్నారు. మరోవైపున పార్టీ క్యాడర్కి సంబంధించి జరుగుతున్న అన్యాయం పైన కూడా గలమిప్పుతూ ముందుకు సాగుతున్న వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి కిందటే కర్నూలు జిల్లా జైల్లోకి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడారు. అదేవిధంగా కేసు పూర్వపరాలతో పాటు ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రాజకీయ వేధింపులు కావచ్చు, లేకపోతే అక్రమ కేసులు పెడుతున్న వైనాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటితో పాటు కర్నూలు జిల్లా నాయకులతో కూడా వస్తూ అన్ని విషయాలను మాట్లాడుతున్న వైనాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వము, అదేవిధంగా ఇక్కడ టీడీపీ నేతలు, అదేవిధంగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న రెడ్ బుక్ అరాచకాలు ఎట్లా ఉన్నాయో వాటిపైన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు పూర్తిస్థాయి ఆ రోజున ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులు లేవు. దాదాపుగా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున అలజడి సృష్టించడం ద్వారా ప్రజలెవరు నోరు విప్పి ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపకూడదన్న ఒకే ఒక లక్ష్యంతోనే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్న వర్షం అయితే ఇక్కడ యువతలో కానీ, లేకపోతే ప్రతిపక్షాల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అన్ని అరాచకాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్యమానికి శ్రీకారం చుట్టారో, ఎవరైతే ఆందోళనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అక్కడి నుంచి ఈ రోజున కర్నూలు జిల్లా ఓరవకల్లు ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల గ్రామం దాకా, అదేవిధంగా కర్నూలు జిల్లా జైలు దాకా పెద్ద ఎత్తున వేల మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగాను, అదేవిధంగా టీడీపీ కూటమి అరాచకాలకు వ్యతిరేకంగాను నిందిస్తున్న పరిస్థితి ముందుకు సాగుతూ ఉంది. మరి కాసేపట్లోనే జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఆయన భార్యని, అదేవిధంగా ఆయన కొడుకు, ఇతర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం మీడియా సమావేశంలో భాగంగా ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం, అదేవిధంగా రెడ్ బుక్ అరాచకాల పైన
మీడియాను ఉద్దేశిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.